హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా తక్కువ మసాలాలతో చాలా సింపుల్ వేలో చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చికెన్ని బాగా వాష్ చేసి అందులో టేస్ట్కి సరిపోయే ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చిన్న సైజు ఉల్లిపాయ, 2 టమాటీ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెప్పలు, 1 స్పూన్ జీరా సరసవులు, ఇలాచీ, లాంగ్, దాల్చిన చెక్క, మిరియాలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేయాలి. అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ అయిన తర్వాత అందులో చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆనియన్స్తో బాగా కలుపుకోవాలి. ఒకసారి చికెన్ బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కాసేపు కోసం మూత పెట్టుకోవాలి. మూత తీసిన తర్వాత చూసారా పీసెస్ ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పెట్టుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసుకోవాలి. అవి వేసుకున్నాక అది బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ కోసం మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో. మూత తీసిన తర్వాత చూసారా చికెన్ ఎంత బాగా సపరేట్ అయిపోయిందో ఆయిల్తోని. ఇలా బాగా కలుపుకొని 1 కప్పు అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీర అందులో వేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్ వేలో చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి.